మిగతా వార్తలకు వద్దాం. తూర్పుగోదావరి జిల్లా దివీస్ ప్రభావిత గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంపాదిపేటలో అనుమతి లేకుండా తోటల్లో చెట్లు నరికేందుకు దివీస్ సిబ్బంది ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు దివీస్ యాజమాన్యానికి లోబడి అడ్డుకున్న రైతులనే అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పిఎస్కి ఇచ్చుకెళ్లారు. కన్న తల్లి లాంటి భూములను తీసుకుంటే తామెలా బతికేదని ప్రశ్నిస్తున్నారు భూ నిర్వాసితులు. దీనికి బదులు తమందరినీ చంపేసి ఆ తర్వాత భూములు తీసుకోవచ్చు కదా అని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండతో మంత్రి యనమల సోదరులు దివీస్ నిర్మాణం కోసం రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. యనమల బ్రదర్స్కు ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఆయన. మా భూములు ఇల్లు అన్ని లాగేసి ఇచ్చేసుకుంటే మరి ఈ ఊరికి 10 మంది పోలీసులన్నా రప్పించేసుకుంటే మమ్మల్ని దొడ్లో కూడా వెళ్ళకుండా చేసేస్తున్నారండి. ఈ రోజు తండ్రి చెట్లు చేపలు అన్ని నరికిచ్చేసి నైనా మరి రోడ్డు ఎక్కకుండా చేసేస్తున్నారండి మమ్మల్ని. మా పరిష్కారం ఏంటనేది అర్థం లేదు తండ్రి. ఈ రోజు మేము ఎవరం కూడా భూములు అమ్మలేదండి. భూములు అమ్మలేదు. అమ్మకుండా దౌర్జన్యంగా కంపెనీ కడతానంటున్నాడు. కంపెనీ కడతానంటున్నాడండి. ఈ రోజు ఏంటి భూసేకరణ శంకుస్థాపన చేస్తానంటున్నాడండి. మేము రైతు మేము భూములు అమ్మలేదు. అమ్మకుండా దౌర్జన్యంగా ఏసీపీలని కట్టర్ మిషన్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఈ రోజు అక్కడ అడవంతా సరువు తోటలు, జీడి మామిడి తోటలు, సపోటా తోటలు ఇవన్నీ ఉన్నాయండి సార్. అవన్నీ కూడా శుభ్రంగా దగ్గరుండి ఎస్పీ గారు, డిఎస్పీలు వీళ్ళంతా కూడా దగ్గరుండి చేస్తున్నారండి సార్. ఈ గవర్నమెంట్ ప్రజలను ఆదుకుంటే గవర్నమెంట్ ఎలా చేస్తే ఇక ప్రజలు ఎందుకంటే ప్రజలు మీరు శుభ్రంగా చంపేసి అనుభవం పేసేయండి సార్. మీరు చిట్టసనగా కంపెనీ కట్టుకుందరు కానీ మీరు ప్రజలను చంపేసి అనుభవం పేసేయండి. అనుభవం పేయించేసి ఆ తర్వాత మీ ఇష్టం, మీ దోపిడీ రాజ్యం, మీ రాజ్య పరిపాలన మీరు చేసుకుంది. కానీ 42 కోట్లకి సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకున్న పరిస్థితి మనకి ఈ రోజు చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నయం తయారు చేశారు. మా నియోజకవర్గంలో నయం ఎలాంటి 5 లక్షలకి ఎకరం భూమి ఇప్పించి నయం మా నియోజకవర్గంలో తయారు చేసి ఇండైరెక్ట్ తాయిలేయాలన్నమాట ఈ నయంలకి. అంటే యనమల రామకృష్ణ అన్న అంటే నాకు నోటికి చాలా అర్థం బాధ అలా అనిపిస్తుంది. యనమల రామకృష్ణుడి తమ్ముడిని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఈ ముఖ్యమంత్రికి కూడా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.